ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేపట్టారు. రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారుల కార్లపై రాళ్ల దాడి చేశారు. కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాళ్ల దాడిలో కలెక్టర్, తహసీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైతుల నిరసనకు సంబంధించి ఫార్మా కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కుమ్మరి శివకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు నమస్తే అండి. రైతులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇక్కడ మాకు ఫార్మా కంపెనీ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పేసి, అలాగే అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన అధికారులకు కూడా అపోజిట్ గా వాళ్ళ కార్లపై దాడి చేయడం కానీ, అలాగే వేరే అధికారుల పైన కూడా దాడి చేయడం విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు? మేడం, మేము ఏదైతే దుద్దాల మండలంలో ఏదైతే గ్రామ సభ ఏర్పాటు చేసారో మేము అక్కడ దాకా పోయినాం. ఒక 2-3 వ్యక్తులు పోయినాం. అక్కడికి పోయిన తర్వాత అక్కడ మేము ఏం జరగట్లేదు కదా, ఎందుకులే అని చెప్పేసి మేము వచ్చి లగచెర్లలోనే మేము వంట వార్పులు ప్రోగ్రామ్ చేసుకోవడానికి లగచెర్లలోనే మేము ఉన్నాం మేడం. అంటే కలెక్టర్ మేము వచ్చిన 1 గంట తర్వాత కలెక్టర్ గారు, ప్రతీక్ జైన్ గారు, మిగతా అధికారులందరూ కూడా లగచెర్ల గ్రామానికి వచ్చింది. ఇక్కడికి లగచెర్ల గ్రామం దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది ఎస్సీ మహిళలు మా కమిటీ మెంబర్స్ ఎవరికి తెలియకుండా కొంతమంది బయట వ్యక్తులు వచ్చి చేసిన అఘాయిత్యం తప్ప మేము కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ రోజు కూడా మేము దౌర్జన్యం చేయలేదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు. మేము రైతులు దాంట్లో మీరు చూసినట్టే కొంతమంది బయట వ్యక్తులే ఉంటారు తప్ప రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆడ. మేము ఇక్కడే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే, వంటవారు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ప్రతీక్ జైన్ గారు వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది మేడం. ఎవరికి ఏం గాయాలు కాలేదు. మేము ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా శివకుమార్ గారు, రైతులు ఇంకో విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఊరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం పట్ల కూడా వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది కదా. అవును మేడం, ఇంతకుముందు ఒకసారి ఏదైతే రోడ్డు బండ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ గ్రామ సభ పెడితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి 2 కిలోమీటర్ల దూరంలో పెట్టిండ్రు. 2 కిలోమీటర్ల దూరంలో పెడితే మేము బాయ్కాట్ చేసాం దాన్ని. ఓకే, అయినప్పటికీ కూడా అధికారులు అలాగే అదే ప్లేస్ లో కండక్ట్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. లగచెర్ల గ్రామంలో కాకుండా దుద్దాల మండలానికి సంబంధించిన ఒక పొలంలో వేయడం జరిగింది. మేము దాన్ని బాయ్కాట్ చేసి లగచెర్ల గ్రామంలోనే మేము ఉన్నాం. ఏ ఒక్క రైతు కూడా మేము అక్కడికి పోలేదు. మేము లగచెర్ల గ్రామంలోనే మేము వంట వార్పు ప్రోగ్రామ్ చేస్తామంటే కలెక్టర్ గారే అక్కడ దాకా రావడం జరిగింది. సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి శివకుమార్ గారు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందండి? సిచ్యువేషన్ ఏం లేదు మేడం, అధికారులందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. పోలీసులు మాత్రము మొత్తం అన్ని ఊర్లలో పోలీసులు మోహరించి ఉన్నారు. మేము ఏ రోజు కూడా పోలీసులను కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము ఇది కొంతమంది బయట వ్యక్తులు దాంట్లో వచ్చి చేసిన ప్రయత్నమే తప్ప ఏ రైతు కొట్టాలన్న ఆలోచన లేదు. ఏ రైతు కూడా ఆందోళన చేయాలనే ఆశ మాకు అలాంటి ఆలోచనే లేదు అసలు. మా ప్రయత్నం ఏంది, మేము నిరసన తెలిపాలి. ఒక గుంట భూమి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా లేము. మూకుమ్మడిగా నిరసన తెలిపి మేము ఇవ్వం అని చెప్పడమే మా ఉద్దేశం, అంతే. అందుకే మేము అక్కడ దాకా పోలేదు. పోలేదు అసలు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫార్మా విలేజ్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచెర్లలో ఫార్మా విలేజ్ కి వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేపట్టారు. రైతులతో చర్చించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారుల కార్లపై రాళ్ల దాడి చేశారు. కలెక్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాళ్ల దాడిలో కలెక్టర్, తహసీల్దార్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.